పూర్తిగా తప్పు పట్టలేవండి. కావేరి ప్రవర్తన అలానే ఉంది. చాలా వరకు రెచ్చగొట్టేలాగే మాట్లాడుతుంది గాని ఆగమ్మా అన్న ఎక్కడ ఆగేలా లేదు. నువ్వు చిన్నని వెనకేసుకుని రావద్దు అమృత. నా జీవితం మీ పాదాల దగ్గరే అని కన్నీళ్లు పెట్టుకోవటానికి నేను పాతతరం మనిషిని కాదు. ఆ కావేరి దెబ్బకి ఇంట్లో ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదంటే నమ్మమ్మా. అందుకే మనం ఆ కావేరి హిస్టరీ ఏంటో, అసలు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. నన్ను తీసుకుని వెళ్ళి వేరే కాపురం పెడతానంటున్నారు. కావేరిని ఆ ఇంట్లో ఉంచడం వల్ల అందరికీ సమస్యలే. దానికంటే దూరంగా ఉంటేనైనా అమ్మా నాన్న ఆనందంగా ఉంటారని నా ఆలోచన తాతయ్య. రే, నువ్వు దూరం అయితే మీ అమ్మ తట్టుకోలేదురా. అందరూ దూరమైనా నీకోసమే మీ అమ్మ బ్రతికిందిరా. తన కళ్ళ ముందు నువ్వు భార్య బిడ్డలతో హాయిగా బ్రతకాలని తను కోరుకుంటుందిరా. అలాంటిది నువ్వు నీ భార్యను తీసుకుని దూరం అయిపోతే ఎలారా? మరేం చేయండి తాతయ్య? కావేరి మనస్తత్వం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రతి దానికి గొడవ రాతాంతం చేస్తుంది. దానివల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండట్లేదు. ఇప్పుడు ఇంజన్ లో ఏదైనా పార్ట్లో ప్రాబ్లం వస్తే దాన్ని తీసేయాలి, లేదంటే దానివల్ల కంప్లీట్ బండికే ప్రాబ్లం వస్తుంది. ఇది చదువు రాకముందు నేను నేర్చుకున్న పాఠం తాతయ్య. అదే ఫాలో అవుతున్నాను. అరే చిన్న, నువ్వు జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. భార్యాభర్తల మధ్య ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్నాళ్ళు ఎక్కడో పెరిగి వచ్చిన అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ కావాలంటే టైం పడుతుందిరా. కొంచెం ఓపిక పట్టాలరా. మరి నేను 25 ఏళ్ళు దూరంగా ఉండొచ్చానే, నేను తనలా ఫీల్ అవుతున్నానా? రే, నీకు వాళ్ళ అమ్మా నాన్నలరా, కాని అమ్మాయికి అత్తామామలు. తనకు అర్థం కాని అపోహలు, అనుమానాలు, భయాలు ఏవో ఉంటాయి. అవి ఒక్కొక్కటి పోయేలా చేయాలి. ఆ అమ్మాయి ఆవేశపడిందని నువ్వు ఆవేశపడితే ఎలా చెప్పు? ఇలాంటివి నీ ఒక్కడి జీవితంలోనే కాదురా, ప్రతి ఇంట్లోనూ ప్రతి కాపురంలోనూ వచ్చేవే. భర్త అంటేనే భరించేవాడు. నువ్వే నీ భార్యను భరించలేకపోతే ఎలా చెప్పు? ఏం చేసినా ఆ అమ్మాయి రుణం మాత్రం నువ్వు తీర్చుకోలేవురా చిన్న. ఎందుకంటే ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో నీ కళ్ళ ముందు సజీవంగా ఉంది అంటే దానికి కారణం ఆ కావేరియరా. అందుకే ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇంకా ఓపిక పట్టాలరా. ఆ అమ్మాయి సామాన్య కుటుంబం నుంచి వచ్చింది, పైగా అనాథగా పెరిగింది. ఇండివిజువల్ గా పెరిగిన అమ్మాయి ఒక మాట చెప్తే కోపం రావచ్చు, అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిరా. నువ్వు అడ్జస్ట్ కావాలి. అలా కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోతే మీ అమ్మ ఏమవుతుంది, మీ నాన్న ఏమవుతాడో ఆలోచించు. సరే, నీకు అలవాటయ్యే భాషలోనే చెప్తాను. అలవాటు లేని బండి నీ చేతికి రాగానే 100 స్పీడ్లో వెళ్ళగలవా? ఓ 10 కిలోమీటర్లు స్లోగా వెళ్ళాక గాని దాని పికప్, రేంజు, సైడ్ డిస్టెన్స్ అర్థం కావు. కాపురం కూడా అంతేరా. సహనం కావాలి, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. నా మాట విని నీ ఆలోచనలు మార్చుకోరా. ఇంకెంతసేపు నేను వెయిట్ చేయాలి? ఓ పని చెయ్యి, నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయి, అట్నుంచటే సైట్కి వెళ్ళిపోదా. కావేరి, ఇదేంటి రాజా కోడలు ఆటోలో వెళుతోంది? అన్ని కార్లుండగా ఆటోలో పోవాల్సిన అవసరం ఏంటి? పైగా ఊరి చివర ఏమై ఉంటుందబ్బా? చూద్దాం.
హాస్పిటల్లో దీనికేం పని? ఆ ఇంట్లో వాళ్ళ దెబ్బకి దీనికి మెంటల్ వచ్చిందా? హ, ఎవరికైనా మెంటల్ తెప్పించే రకమే గాని ఇది మెంటల్ ఎక్కే రకం కాదే. చూద్దాం. నాన్న, Shut up, you bloody rascal! ఏంటి నాన్న, ఎందుకు కోప్పడుతున్నారు? నువ్వు మీ అక్కని మోసం చేశావు. నేనా? ఎస్, నువ్వే. నువ్వు మీ అక్కకి చెప్పకుండా ఎందుకు వచ్చావు? మీ అక్క నాకు ఫోన్ చేసింది, నేనే ఫోన్ చేస్తాను. నాన్న, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి 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 ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, కూర్చోండి. అరే, నాన్న, ఏంటి నాన్న ఇది? అలా చేస్తే ఎలా చెప్పండి? అయితే వీడిని వదలమని చెప్పు, లేకపోతే నిన్ను కూడా కొరుకుతా. మేడం, మీరు వెళ్ళిపోండి. మీరుంటే అలాగే రుచిపోతాడు. ప్లీజ్ మీరు ఉండకండి మేడం. అవునమ్మా, నువ్వు వెళ్ళు. మీ అక్కని తీసుకురా. హలో అమ్మ ప్రమీల, మీ చెల్లెలు వస్తుంది, నువ్వు ఇంటికి వచ్చాయమ్మా. ప్లీజ్ అండి, ఆయన ఏం చేసినా కొంచెం ఓపికతో భరించండి. నువ్వు వెళ్ళమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాగా. కూర్చోండి. వదల. అమ్మా ప్రమీల, మీ చెల్లి వచ్చేస్తుంది, నువ్వు వచ్చాయమ్మా. ముందు మీరు వచ్చేయ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇదేంటి, ఇది ఇక్కడే కాపు కాసింది? కొంపతీసి చూసిందా? ఏంటి, కొత్త కోడలు సినిమాలకి షికార్లకి తిరగాలి, లేదంటే షాపింగ్లకు వెళ్ళాలి. కానీ నువ్వేంటి ఇలా మెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? పాతకాలం దానివి ఏ గుళ్ళో గోపురాల చుట్టూ తిరగాలి, కానీ నువ్వేంటి నా వెనకాలే ప్రదక్షిణలు చేస్తున్నావు? నీ గుట్టు తెలుసుకుందామని. నా గుట్టు గురించి తర్వాత తెలుసుకోవచ్చు. హ్మ్, నా చేతి పట్టు ఎలా ఉంటుందో అది ముందు తెలుసుకో. నేను మా అత్తల సాఫ్ట్ కాదు, లాగి కొట్టానంటే పళ్ళు మొత్తం రాలుతాయి. ఛా, అవునా? నీకు నా గురించి చాలా తక్కువ తెలుసు అనుకుంటాను. అయినా మెంటల్ హాస్పిటల్లో నీకేం పని? హ్మ్, నీలాంటి మెంటల్ కేసులు లోపల చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పండు పలహారాలు ఇచ్చి నీకు చోటుందో లేదో కనుక్కొని వస్తున్నాను. పర్వాలేదు, నీకోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కోటా ఉందంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తోసేమని చెప్పారు. ఆగు, నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు చెప్పకపోయినా నీ గురించి నేను తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చేస్తావో చేసుకో. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. మంచిగా ఉంటే నేను మామూలు కావేరిని, తేడాలొస్తే వరదలా పొంగి ముంచేసే కావేరిని. అది గుర్తు పెట్టుకో. నా జోలికి రాకు, అది నీకే మంచిది. అనుమానం లేదు, దీని వెనక ఏదో కథ ఉంది. ఎంతకాలం తప్పించుకుంటావే? దొరుకుతావు. ఎక్కడికి పోతావు? ఆ రోజు ఆ అమ్మాయి మాట ప్రవర్తన చూసి చాలా మంచి మనిషి అనుకున్నాను. సమిష్టి కుటుంబంలో తనకు ఒక స్థానం కావాలని కోరుకుంది అంటే మీ అందరితో కలిసిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు చందు. మీరే కాదంటీ, అందరం మా అమ్మాయి గురించి చాలా పాజిటివ్గానే ఊహించాం.
ఒక్కరికి కూడా కావేరి ప్రవర్తనలో ఇంత తేడా ఉంటుందని అస్సలు ఊహించలేదు. అసలు తనకేం కావాలో, ఎందుకు ఇంటిని నరకం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడాల్సింది కదా చందు. ప్రశాంతంగా మాట్లాడితే కావేరి మనసులో ఏముందో తెలుస్తుంది కదా. ఎక్కడ ఆంటీ, అసలు తనతో ఏం మాట్లాడాలన్నా ప్రాబ్లం గానే ఉంది. విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా తన గురించే అనుకుంటుంది. మీరొచ్చి బాగున్నావా కావేరి అని అడగండి. ఏ నాకు జబ్బులున్నాయని ఆయనొచ్చి మీతో చెప్పారా అని నాన్న గొడవ చేస్తుంది. అనాథగా పెరిగిన అమ్మాయి కదా, ఒక పెద్ద కుటుంబంలో కలిసి ఉంటే అందరి ఆదరాభిమానాలు పొందుతుంది అనుకున్నాం, కానీ అందరికీ ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు. పెద్దంతరం చిన్నంతరం లేదు, మొహమాటం అనేదే లేదు, కనీసం గౌరవం ఇవ్వడం అంటే ఏంటో కూడా తెలీదు. మొన్నటికి మొన్న మా డాడీని పట్టుకొని నోటికొచ్చినట్టు అనేసింది. పాపం ఆయనకి గొడవ పెద్దది కావడం ఇష్టం లేక తల ఉంచుకొని వెళ్ళిపోయారు. పోనీ చిన్నతో అయినా బాగుంటుందా? చిన్నతో బాగుంటే ఇక ఇబ్బంది ఉందా ఆంటీ? కనీసం వాళ్ళైనా బాగున్నారు కదా అని మేమంతరం సర్దుకుపోతాం. అలాంటప్పుడు మరి ఎందుకు పట్టుపట్టి పెళ్లి చేసుకుంది? అన్యాయంగా వసు చిన్నాని విడదీసి మరి ఆ అమ్మాయికి కోడలుగా ఇంట్లో స్థానం కల్పించారు కదా. అదే ఆంటీ, అదే మనం చేసిన తప్పు. నా ప్రాణం నిలబెడుతుందని అందరం కలిసి తనని చిన్నాకి కట్టపెట్టాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వసుకి అన్యాయం చేశాం. తన ఉసురు పోసుకున్నాం. ఆ పాపం ఊరికి పోతుందా ఆంటీ? నేను వద్దు వద్దు అంటున్నా. అందరూ కలిసి నాకు ప్రాణం పోసి చిన్న ప్రాణం తీశారు, వసుని ఏడిపించారు. ఈ రోజు కుటుంబం మొత్తం ఏడుస్తున్నాం. దీనివల్ల మనం సాధించిందేంటి? చూస్తూ చూస్తే నీ ప్రాణం మీదకొస్తుంటే మాకెందుకని ఎలా వదిలేస్తారు చందు? వదిలేయాలంటీ? చూడండి ఇప్పుడేం జరిగిందో. ఇది సరిదిద్దుకునే తప్ప చెప్పండి. నేనసలు బతకాలి అనుకుంది నా కొడుకు సంతోషంగా ఉంటే చూడాలని. నా కొడుకు కోడలు బాగుంటే వాళ్ళని చూస్తూ హాయిగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళే ఎలా కొట్టుకుని గొడవలు పడుతున్నారో చూడండి. ఇక నేను బతికి సాధించేదేంటి? ఇది ఈ రోజుతో పోయేది కాదు. జీవితం మొత్తం చిన్న నరకం పడుతూనే ఉండాలి. నేను బతికినంత కాలం రోజు ఈ గొడవలు చూస్తూ ఇదిగో ఇలా కొమ్మిలిపోతూనే ఉండాలి. తప్పు చేశానంటే నాకు ప్రాణం పోసి వాడి ప్రాణం మీదకి తీసుకొచ్చారు. బాధపడకు చందు. కావేరితో ఏదోలా మాట్లాడదాం. తనకు అర్థమయ్యేలా నచ్చ చెబుదాం. కావాలని పెళ్లి చేసుకున్న పిల్ల ఎందుకు కాపురం పాడు చేసుకుంటుంది? సర్ది చెప్తే తనే అర్థం చేసుకుంటుంది. ఏం అర్థం చేసుకుంటుందో నాకా నమ్మకం లేదా అంటే? అలా నిరుత్సాహపడకు చందు. కొంచెం ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ఏమో ఆంటీ, నా వల్ల వాడి జీవితం నాశనం అయిపోయిందనే బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఇలాంటి చోట జనాలు ఎలాగుంటారోనమ్మా. నువ్వింతకంటే దరిద్రమైన చోటు నుంచి వచ్చావు, గుర్తుందా? హనుమంతుడి ముందు కుప్పిగంతులేయడం, నీ ముందు జోకులేయడం చాలా కష్టం అమ్మా. సొల్లాపి పంచుడు.
ఆ, ఆ, చూస్తున్నానమ్మా, ఇక్కడే ఉండాలి. అమ్మా ఆపమ్మా, ఆపు. అమ్మా, అదే మా కావేరి ఇల్లు. చూద్దాం పద. ఆ, ఇదేంటమ్మా ఇంటికి తాళం ఉందే? అది ఆ ఇంట్లో కోడలిగా ఉంటే ఇంటికి తాళం కాకపోతే ఏముంటుంది? ఓహో, నిజమే కదా. పాయింటే. మరి అమ్మ, అయ్య, అక్క, చెల్లి ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరేమో. అనాథలకి అలాంటి వాళ్ళు ఎందుకుంటారు? విధవ దిక్కుమాల తిరిగితే నువ్వును. అది కరెక్టేనమ్మా. మరి ఏం చేద్దాం? వచ్చిందో అవునా, వెనక్కి వెళ్ళిపోదామా? అలా వెళితే దాని గురించి ఎవరు చెప్తారు? మరి ఏం చేద్దాం? తాళం తీ. తాళమా? నేను తీయాలా? ఎలా తీయాలమ్మా? నీ ఓవర్ యాక్షన్ ఆపు. ఆ, నీకు ఇలాంటి విద్యలు బాగా వచ్చని నాకు బానే తెలుసు గాని నోరు మూసుకొని తాళం తీ. ఏంటోనమ్మా నీ అభిమానం. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. 1 సెకండ్. టన్ పెటాయ్. చిక్కు 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 చిక్కు. అమ్మా, తాళం వచ్చేసింది. టన్ టటాయ్. పదమ్మా. ఆగమ్మా. కుడికాలు ముందు పెట్టి పదమ్మా, అంతా మనకి శుభం జరుగుతుంది. ఏయ్, నీ వాగుడాపి లోపలికి నడు. ఏముందమ్మా ఇక్కడ? పనికిరాని కుర్చీలు తప్ప ఏమీ లేవు. మన శ్రమంతా వృధా. ఇదే పని ఏ డబ్బును వాడింట్లోనో చేసుంటే పడిన కష్టానికి ఫలితం దొరికేది. మనం వచ్చింది దొంగతనానికి కాదు, దాని గురించి క్లూస్ దొరుకుతాయేమోనని. ఎక్కడికి? వామ్మో, వీళ్ళందరి ఫోటోలు ఇక్కడ ఉన్నాయంటమ్మా. అది మర్డర్ చేసేవాళ్ళు కోపంతో గుర్తులు పెట్టినట్టు ఎలా ఇంటూ మార్కులు పెట్టిందో చూడు.
అమ్మో అమ్మా నాకేదో అనుమానంగా ఉంది. ఆ పిల్ల నువ్వు అనుకున్నట్టు బురద పాము కాదు, బుసకొట్టే నాగు పాము. దాని వెనక ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుందమ్మా. నాకు తెలిసి ఏ తీవ్రవాదో ఉగ్రవాదో అయి ఉంటుంది. తేడా వస్తే నీకు నాకు కూడా ఇలాగే ఇంటూ మార్కులు పెడుతుందమ్మా. వెళ్దాం పదమ్మా. ఏయ్, ఇంత దూరం వచ్చింది భయపడి పారిపోవడానికి కాదు, దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడానికి. ఇంతకు మించి ముందుకు పోతే మనకు డేంజర్ ఏమోనమ్మా. ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఆవేశపడి పెద్ద పుడింగిలాగా తాళం తీశానమ్మా. ఏం చేస్తుందో ఏంటో. అది మనల్నేం చేస్తుంది దాని మొహం. మనమే దాని సంగతి చూడాలి. వీళ్ళందరి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంది అంటే వాళ్ళు కావేరికి ముందే తెలుసు. వాళ్ళ ఫోటోలకి ఇలా మార్క్ చేసింది అంటే దాని వెనక ఏదో కథ ఉంది. మనం ఆ కథ ఏంటో తెలుసుకోవాలి. మనకిప్పుడు అవసరం అంటావా భార్గవమ్మా? చాలా అవసరం. నాకు తెలిసి అది ఆ కుటుంబంలోకి కావాలనే వచ్చింది. మనం కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే ఆ కావేరిని మనం వాడుకోవచ్చు. ఏంటో నీ ధైర్యం. సరే అలాగే కానీ అమ్మా. కావేరి, ఆధారం దొరికిందే, ఇక తీగ లాగుతా అసలు మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అప్పుడు అసలు గేమ్ ఆడతా. ఆయనకి నా మీద మనసే లేనప్పుడు ఇక నాకు ఆయన మనసులో చోటు ఎక్కడిస్తారత్తయ్య? ఆయన ఎందుకు నా మనసులో స్థానం కోసం ప్రయత్నం చేయరు? అలా ప్రేమించడానికే కదా నా చెంప పగలు కొట్టాడు. కావేరి మాత్రం తన ఆలోచనల నుంచి దూరం కావడం లేదు. తనకి నేనేం చేయాలండి? నువ్వే చెయ్యాలి. మనం ఫెయిల్ అయినమ్మా. నువ్వు ఫెయిల్ అవుతావేమో కానీ నేను మాత్రం ఫెయిల్ అవ్వను. ఎలాగైనా సరే దాని గుట్టు తెలుసుకుంటాను.